ప్రేమ వస్తే అంటే దానిపైన ఒక వ్యక్తిని ఇష్టపడితే ఇష్టపడిన వ్యక్తితో మాట్లాడే విధానం మారిపోతుంది. అట్లాగే ఓం తత్వము నీకు తెలిస్తే, ఓం తత్వం అనేది ఓమ్మ సర్వము ఓంకారం యొక్క స్వరూపం ఇటువంటిది అని తెలిస్తే అప్పుడు మనం ఉచ్చరించే విధానం ఎలా ఉంటుంది, అప్పుడు మారుతుంది. లేకపోతే మన విధానాలు వేరుగానే ఉంటాయి. చూసుకోండి, నేనైతే చెప్తున్నా. మళ్ళీ ఇంకా దీనికి ఏమన్నాడు, అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్, 4 పాదములున్నవి. 4 పాదాలు ఉన్నాయి. ఏంటంటే పాదాలు అవి? అకార, ఉకార, మకార, అర్ధమాత్ర. సరే, దాని గురించి గౌడపాదాచార్య స్వాముల వారు ఏం చెప్తున్నారంటే సింపుల్గా చెప్తాను. ఓంకారం పాదశో విద్యాత్ పాద మాత్రాన సంశయ, ఓంకారం పాదశో జ్ఞాతవన్ అకించిదపి చింతయేత్. పాదములు మాత్రలు ఉన్నాయి. ఓంకారానికి 4 పాదములు, మాత్రలు 3 మాత్రలు, మాత్రలు కూడా 4. ఇప్పుడు అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర ఇవి మాత్రలు. తర్వాత పాదములు 4 పాదములు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ. ఇవి 4 పాదములు. ఈ పాదములు, ఈ మాత్రలు, పాదములు మాత్రలు ఉన్నాయి కదా. దీంట్లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయం 4 ఉన్నాయిగా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయములు. ఆ ఉ మా అర్ధమాత్ర. దానికి మ్యాచింగ్ అన్నమాట అది. కాబట్టి దాన్ని అలా తెలుసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్త అవస్థ లేదా స్వప్నావస్థ, ఇది జాగ్రత్త అవస్థ. ఇది జాగ్రత్త అవస్థ అంటే అకారము. ఇప్పుడు నీకు జాగ్రత్త అవస్థలో తెలుస్తున్నదంతా కూడా ఏమిటి? అకారము తెలుస్తున్నది. అకారమే జాగ్రత్త అవస్థగా నీకు తెలియబడుచున్నది. ఇంకా ఎన్నున్నది? ఉకార, మకార, అర్ధమాత్రలు ఉన్నాయా? జాగ్రత్త అవస్థ ఉంది. స్వప్న, సుషుప్తి, తురీయాలు ఇంకా 3 ఉన్నాయి. మనం దీనిలో ఒకదాన్ని పట్టుకొని దీనికోసం దీంట్లో ఎంత పడిపోతున్నాం మనం? యుంజీత ప్రణవే చేతః ప్రణవో బ్రహ్మ నిర్భయం ప్రణవే నిత్యయుక్తస్య నభయం విద్యతే క్వచిత్. ఇటువంటి అంటే ఇప్పుడు చెప్తున్నామే, నేను మొదట్లో ఒక శ్లోకం చెప్పా, ఆ శ్లోకానికి ఇంకా రాలేదు. ఆ శ్లోకం రావాలంటే ఇవన్నీ ఫౌండేషన్ వేసుకొని వస్తున్నా నేను. ఇటువంటి ఓంకారమును ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో, ఇంజీత అంటే దాన్ని పట్టుకొని అందులోకి వెళ్ళిపోవాలి. ఇంజీత ప్రణవే చేతః ప్రణవో బ్రహ్మ నిర్భయం. ఇటువంటి ప్రణవమును ఎవడు పట్టుకున్నాడో వాడికి భయం అనేది ఉండదు. ఎందుకుంటుంది? ఇంకా వీడేమైపోతాడు? వీడు లయించిపోతాడు. వీడికి మిగిలిండేది అదే అయినప్పుడు ఏమంటే మిమ్మల్ని చూసి మీకు ఎప్పుడన్నా భయం అయిందా? వేరే వాడిని చూస్తే భయం ఉంటుంది, కానీ నిన్ను చూసి నీకు ఎప్పుడన్నా భయం ఉంటుందా? ఇది అర్థమైందా? ఇది అర్థమైంటే మీకు వేదాంతం అర్థమైనట్టు లెక్క. ఎందుకంటే సర్వము నీకంటే వేరే లేదు అయినప్పుడు మాత్రమే నీకు భయం ఉండదు. సర్వము నువ్వైనప్పుడే, అప్పుడు నువ్వు ఎక్కడున్నా ఎలా ఉండినా నీకు భయం అనేది ఉండదు. ఎందుకు? అంతా నేనే ఉన్నాను అన్నప్పుడు మాత్రమే భయం ఉండదు. ఇప్పుడు అంతా నేనే అయి ఉన్నాననేటువంటిది వివేకంతో కలుగుతుందా, లేకపోతే ఏమన్నా వీడు అంతా అయిపోతాడా? వీడు శరీరము నేను కాదు. ఇప్పుడు విచారణతో చూడండి ఎట్లా వస్తుందో.
విచారణతో కదా ఇది వస్తుంది. విచారణతో ఇట్లా వస్తుంది, కానీ విచారణ లేకుండా వస్తే వాళ్ళకేమర్థమవుతుంది? వాళ్ళు అంటారు, ద్వైతులు ఏమంటారంటే, వీడు అంతా అవుతాడంట, ఇంత బ్రహ్మం ఇంత ఈశ్వరుడు ఉంటే వీడు ఇంత ఉంటే ఆయన ఎట్లా అవుతాడు? ఈయన చూడండి ఎట్లా చెప్తారు ఇది. అది ద్వైతం. ఈశ్వరుడు వేరే, నేను వేరే, వీళ్ళు ఒకటి గారు ఎప్పుడు ఎందుకు అవుతారు? అయ్యేదానికి అవకాశం ఉందా? వివేక జ్ఞానం ఉందా? విచారణ జ్ఞానం ఉందా? ఎంతసేపు వీనంతటి వీడే వేరు చేసుకొని పెట్టుకొని కూర్చుంటే ఇంక విచారణ ఏం చేస్తాడు? విచారణ గ్రంథం ఎత్తుకొని మాండుక్యోపనిషత్తు బుక్ ఎత్తుకొని కూడా మాండుక్యోపనిషత్తుని విచారణ చేస్తూ కూడా ఈశ్వరుడు వేరు నేను వేరు అని అంటాడు, కానీ ఈశ్వరుడు నేను ఒకటని అన్నాడు. కాబట్టి ఇంక వీడికి భయం ఆడబోతుంది. మళ్ళా ఆయన దగ్గరికి పోతేనే ఆయన అనుగ్రహం ఉంటేనే నాకు అనే మాటే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఇంక వేరేముండదు. ప్రణవో హ్యపరం బ్రహ్మ ప్రణవశ్చ పరస్మృత అపూర్వోనంతరో బాహ్యో అనపర ప్రణవోవ్యయ. ప్రణవో హ్యపరం బ్రహ్మ, అపర బ్రహ్మ పరం బ్రహ్మ రెండు ఉన్నాయి. అపరము పరం. భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టద. మళ్ళా అపరేయం వచ్చిందాడా? ఇదంతా ఏమిటి? ఇదంతా భూమిరాపోనలో వాయు ఖమ్మను బుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టద. అపరేయం ఇదంతా అపరా. అపరేయం ఇతి స్తన్యం, దీనికంటే వేరైనటువంటిది లేదా? అపరేయమితి స్తన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. అది పరబ్రహ్మ, అది పర, ఇది అపర. ఈ పర అపర రెండు కూడా నేనే. ప్రణవో హ్యపరం బ్రహ్మ ప్రణవస్య పరస్మృత అపూర్వోనంతరో అపరః అబాహ్యో అనపరః ప్రణవో అవ్యయః. అదెటువంటిది? అపూర్వమైనది, అనంతమైనటువంటిది, అబాహ్యమైనటువంటిది. అనపరః ప్రణవో అవ్యయః. వీటిని విశదీకరించాల్సి వస్తుంది. అపూర్వము, అపూర్వమని అంటే పూర్వము లేనటువంటిదని కాదు అర్థము. అపూర్వమునంటే నీకు ప్రతి క్షణము కొత్త కొత్తగానే తెలుస్తూ ఉంటుంది. అది ప్రతి క్షణము నీకు కొత్త కొత్తగానే. ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపాన్ని ఎంత కాలమన్నా విచారణ చేయి, విచారణ చేస్తూ ఉంటే నీకు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. అట్లా కాకుండా నిన్న వినిందే ఈరోజు కూడా విన్నాము అని కన్నా అనుకుంటే వాడికి అర్థం కాలేదు అని అర్థం. కాబట్టి అపూర్వం. తర్వాత అనంతరం. అనంతరం అంటే అంతము లేనిది. అంతము లేనిది, దానికి అది ఎంత ఉండదని చెప్తారు? లేదు. తర్వాత అబాహ్య. అబాహ్య అంటే లోపల ఉండేది అదే, బయట ఉండేది అదే. అనపరః, పరము అదే, అపరము అదే. అవ్యయ. వ్యయ, వ్యయము అని అంటే లెక్కగట్టేది, కొలతేసి తెలుసుకుంటున్నాం. కొలతేసి తెలుసుకోలేనటువంటిది కూడా. కొలతేసి తెలుసుకుంటా ఉండేది దాన్నే, కొలతేసి తెలుసుకోకుండా ఉండేది కూడా అదే. సర్వస్య ప్రణవో హ్యాది మధ్యమంతస్తదైవ చ ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనంతరం. ఆది అదే, మధ్యము అదే, అంతము అదే. అది తెలియాలంటే మనం కూడా దాంట్లోకి వెళ్ళిపోతే తెలుస్తుంది. దాంట్లోకి వెళ్ళిపోవడం అంటే ధ్యానం చేస్తూ ఆ భావనలోకి వెళ్ళిపోవడం. మనస్సు అలా దాంట్లో లయించిపోవడం.
ఉప్పు సముద్రంలోకి వెళ్ళి కలిసింది. ఉప్పు సముద్రంలో కలిసిందా? కలిసింది. ఎక్కడుంది? కలిసిపోయింది. ఉప్పే సముద్రం, సముద్రమే ఉప్పు. ఇప్పుడు దాన్ని బయట తీసేదానికి వీలవుతుందా? ఆ విధముగా వీడు కూడా అదైపోతాడు. అది అట్లయితేనే అప్పుడు తెలుస్తుంది. తర్వాత దీన్ని చెప్పుకుంటా పోతే ఇదొక పెద్ద అగాధమైనటువంటిది. సరే, ఇప్పుడు మొదట్లో చెప్పుకున్నాం చూడండి, అష్టాంగం చ చతుష్పాదం త్రిస్థానం పంచదైవతం ఓంకారం యో నా జానాతి బ్రాహ్మణో నా భవేత్తు సహా. దానికంటే ముందు ఇంకొక 2 మాటలు చెప్పి తర్వాత మళ్ళీ నేను ఆ శ్లోకానికి వస్తాను. ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణామయతీతి ప్రణవః చతుర్థావస్థిత ఇది సర్వదేవ వేదయోని సర్వవాచ్య వస్తు ప్రణవాత్మకం. దాన్ని ప్రణవమని ఎందుకంటున్నారు? ప్రణవమని అంటున్నారు కదా ఓంకారాన్ని. ఎందుకంటున్నారంటే సకల ప్రాణులను పరమాత్మయందు చేర్చుటను బట్టి ప్రణవమనబడును. ఈ సకల ప్రాణులు ఓంకారాన్ని పట్టుకుంటే వీళ్ళేమవుతారు? పరమాత్మలో చేర్చేస్తుంది. ఇది పరమాత్మలో ఎట్లా చేరుస్తుంది? చెప్తాను, పొద్దున్నే ధ్యానం చేసేటప్పుడు చెప్తాను, చాలాసార్లు చెప్పినాను. ఓం విడిచిపెట్టిన తర్వాత ఏమైనావు? సైలెన్స్ అయిపోయినావు. ఆ సైలెన్స్ ఏదుందో నువ్వు సైలెన్స్ను గన నువ్వు గుర్తించగలిగితే అదే పరమాత్మ. అక్కడ ఆ సైలెన్స్ను పికప్ చేయాలి. ఆ సైలెన్స్ను నువ్వు అనుభవంలోకి తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఓం అనేది ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ సైలెన్స్లోకి తీసుకుపోతుంది. ఆ సైలెన్స్ అనేటువంటిది 4వ మాత్ర. అకార ఉకార మకార అర్ధమాత్ర అన్నాం కదా, ఆ 4వ మాత్రే ఈ ఓం అనే దాంట్లో 3 మాత్రలు అయిపోయినాయి. మళ్ళా అంటే అనేది 4వ మాత్ర. ఈ 4 మాత్రలు దాటుకొని పోయిన తర్వాత సైలెన్స్ వచ్చేస్తుంది, అది పరమాత్మ. చతుర్థావస్థిత ఇది సర్వదేవ వేదయోని సర్వవాచ్య వస్తు ప్రణవాత్మకం. దీంట్లో సర్వదేవతలు ఇంక అక్కడే ఉన్నారు. సర్వదేవతలు ఇంక దీంట్లోనే ఆ ఉ మాలోనే అందరూ కలిసిపోయి ఉన్నారు. కాబట్టి అదైంది. తర్వాత ఓమిత్యేదక్షరం పరం బ్రహ్మ తదేవోపాసితవ్యం. యాజ్ఞవల్క్య మహర్షిని భారద్వాజ మహర్షి ఒక ప్రశ్న అడుగుతాడనమాట. యాజ్ఞవల్క్య మహర్షిని భరద్వాజ మహర్షి తారకమనగా ఏమి, తరించుట ఎట్లా అని అడుగుతాడు. దానికి ఇది నేను చెప్తా అన్నది కాదండి, మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు ఎంతటి తపస్సంపన్నులో మీకు తెలుసు. మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు విన్నారు కదా, గోగర్భంలో 12 సంవత్సరములు తపస్సు చేసిన వారు. తర్వాత వ్యాసాశ్రమంను స్థాపించిన వారు. నైమిషారణ్యంలో వ్యాసాశ్రమం ఒకటి ఉంది. నైమిషారణ్యం నాకు ఇంతకుముందు గుర్తు రాలేదు. నైమిషారణ్యంలో వ్యాసాశ్రమం ఎవరు? వ్యాసుల వారు అక్కడ ఉంటారు. అక్కడుండే వ్యాసాశ్రమం పేరును మళ్ళా ఇక్కడ వ్యాసాశ్రమం పెట్టారు. 2 వ్యాసాశ్రమాలు ఉండేది. అక్కడ ఒక వ్యాసాశ్రమం, ఇక్కడ ఒక వ్యాసాశ్రమం భూమిపైన. సరే, ఇప్పుడు ఆ ప్రశ్నలకు యాజ్ఞవల్క్య మహర్షి సమాధానం చెప్తున్నారు. ఓమిత్యేతదక్షరం పరం బ్రహ్మ తదేవోపాసితవ్యం ఏతదేవ సూక్ష్మాష్టాక్షరం భవతి తదేతదక్ష అష్టాత్మకో అష్టదా భవతి అకార ప్రథమాక్షరో భవతి ఉకారో ద్వితీయాక్షరో భవతి మకారస్తృతీయాక్షరో భవతి బిందుస్తురీయాక్షరో భవతి నాదః పంచమాక్షరో భవతి
కళా షష్ఠాక్షరో భవతి, కళాతీత సప్తమాక్షరో భవతి, తత్పరశ్చ అష్టమాక్షరో భవతి, తారకత్వాత్ తారకో భవతి, తదేవ తారకం బ్రహ్మ త్వం విద్ధి తదేవోపాసితవ్యం తదేవ ఉపాసితవ్యం. ఇప్పుడు అష్టాక్షరి మహామంత్రం అని ఒకటి ఉన్నది. ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మహామంత్రం. ఇప్పుడు అష్టాక్షరి మహామంత్రం అనేది ఇది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసన చేయాలి. ఆ అష్టాక్షరి మహామంత్రం ఏది? తారకం అనేది కదా ఇక్కడ అడుగుతున్నారు. తారకం అనేటువంటిది తరింపజేస్తుంది. ఆ తరింపజేసేది ఏదంటే ఇక్కడ ఓం అని చెప్తున్నాడు. మరి ఓం అనేటువంటిది అష్టాక్షరి ఎట్లవుతుంది? ఓం అనేది అష్టాక్షరి ఎట్లవుతుంది? సర్వము దాంట్లో కాదు, 8 అక్షరాలు చూపించల్లా. అష్టాక్షరి కదా, 8 అక్షరములు చూపించల్లా. ఇప్పుడు చూడండి, చూపించినాడు. ఇప్పుడు ఇక్కడ ఓం అన్నావంటే 8 చెప్పినావు నువ్వు. ఏమంటే ఆ ఒకటోది, ఊ 2, మా 3, బిందువు 4, నాదహ 5, కళ 6, కళాతీత 7, తత్పరశ్చ తత్పరః 8. ఈ 8 కలిపితే తారకత్వ తారకో భవతి. ఈ 8 అక్కడ ఉన్నాయి. దేనిలో? ఓంలో. ఇప్పుడు నాదము కళ ఇవి మీకు అర్థం కాలేదు కదా. నాదం ఓం, మీలో ఒక వైబ్రేషన్ ఉందిగా, వైబ్రేషన్. కళ అన్నప్పుడు ఏంటంటే అది చెప్తూ ఉన్నప్పుడు నీకు కలిగేటువంటి ఆ ఫీల్ వస్తుందే, అది కళ. తర్వాత కళాతీతం అని అంటున్నాడు మళ్ళా. అంటే ఆ కలిగేటువంటి ఆ భావన నుంచి ఇంకా పైకి పోవాల్సి వస్తుంది. భావన పోయి అది కూడా లేకుండా అయిపోవాల్సి వస్తుంది. ఏమన్నా అర్థమవుతుందా? ఓంకారమును చెప్తూ ఉంటే ఎట్లా పోవాలనేటువంటి చెప్తున్నాడు. ఓం ఆ ఊ మా అర్ధమాత్ర అయిపోయింది, నాదం వచ్చింది, కళ వచ్చింది. కళ అంటే ఒక విధమైనటువంటి ఫీల్. కళాతీతము అంటే ఆ కళా స్వరూపం అనేది కూడా లయించిపోతూ ఉంది. లయించిపోయిన తర్వాత ఏముందో అంటే దాన్ని చెప్పడానికి ఎట్లవుతుంది? దాన్ని చెప్పాలంటే ఏం చేయాలా? కరెంట్లో ఏలు పెట్టాలా. కరెంట్లో ఏలు పెట్టారు కదా వాడు, ఏడు పెట్టినట్లుగా ఇది కూడా ఎవడు లయిస్తాడో వాడికి తెలుస్తుంది. ఇది అర్థమవుతుంది? దీన్ని చెప్పడానికి అవుతుందా? చెప్పడానికి కాదు. వేలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ తెలుస్తుందా? వేలు పెడితే చెప్పేదానికి అవుతుంది. అప్పుడు అంతే. ఫీల్ అనేది కూడా లేదు. నేను ఎట్లుండాననే విషయం కూడా ఇంకా లేదు. ఇంకా అక్కడ పోనీ వాడు ఉండాడా లేదా? వాడు ఉండాడు. అది ఎవడికి తెలుస్తుంది? వానికే తెలుస్తుంది. వానికే తెలిసినప్పుడు వాడికి తెలుస్తుంది. అప్పుడు ఇదంతా దీని పరిస్థితి ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. అది సరే. తర్వాత ఓంకారస్య అధశబ్దస్య ద్వావేతో బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాత తస్మాన్ మాంగళిక ఉభవ్ అని ఓంకారం గురించి సృష్టి ఆదిలో ఈ ఓంకారం సృష్టి ఎట్లా ఆవిర్భవించింది
అనేటువంటి దాన్ని చెప్తూ ఈ హిరణ్యగర్భుడు వచ్చిన తర్వాత కూడా హిరణ్యగర్భుడు చూచి ఏమి అర్థం కాకుండా అప్పుడు తిరిగి కూర్చొని తపస్సు చేసినట్లుగా తను లయిస్తే అతనికి రెండు శబ్దములు వినిపించినాయి. ఒకటి ఓం ఓం అథ అని రెండు వినిపించినాయి. ఎవరికి? సృష్టి ప్రారంభంలో ఓం అథ అని రెండు వచ్చినాయి శబ్దములు. ఆ రెండు శబ్దములు మొదట వచ్చినాయి కాబట్టి ఆ రెండు శబ్దములు మంగళవాచకములు. ఏంటంటే ఓం అథ. అందుకే మనం భగవద్గీత పారాయణ చేసేటప్పుడు ఒక అధ్యాయం నుంచి ఇంకొక అధ్యాయానికి పోతే అథ ద్వాదశోధ్యాయ అథ త్రయోదశోధ్యాయ అని మనం చెప్తాం. మళ్ళా ప్రతిదానికి నువ్వేమన్నా సరే మాట్లాడాలంటే ఓం. మా సద్గురు మలయాళ స్వాముల వారు ఏ మాట్లాడాలన్నా ఎవరినన్నా పిల్లలంటే కూడా ఓం ఓం అని పిలుస్తారు. ఓం అంటారు కానీ ఇంక వేరే ఏమీ పిలవరు. అందుకనే ఇప్పుడు మనోళ్ళు చూడండి, ఫోన్లో కనీసం ఇవి ఏంటివి టోన్ ఏదో డైల్ టోన్ రింగ్ టోన్ పెట్టుకుంటారు కదా, ఆ రింగ్ టోన్లన్నా దేవుని వన్నా పెట్టుకుంటారు. పోనీ అవి వింటే ఎట్లట్లుంటాయంటే ఏంటంటూ ఉంటాయి. వీడు ఎట్లా ఉంటుంది చెప్పండి? కనీసం ఆ భగవన్ నామమన్నా పెట్టుకుంటే ఏదన్నా ఉంటుంది. అందుకని ఇప్పుడు మనోళ్ళు రామ మందిరం, అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అయిన తర్వాత ఒక స్లోగన్ వాళ్ళు పెట్టారు. ఏమిటి? కనీసం రింగ్ టోన్స్ అన్నీ కూడా ఫోన్ రింగ్ అయితే జై శ్రీరామ్ అనాలి. ఫోన్ ఎత్తితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనమన్నారు. ఎంతమంది అంటున్నాం? శ్రీరామన్ అంటేనా రామభావం లేకపోతుంది, వెళ్ళట్లేదు మనం, దానికి పోవట్లేదు. ఇంకా వేదం చెప్పినటువంటి ఓం దగ్గరికి అడిగిపోతాం మనం. ఓం హరిహి ఓం అంతే మనం చెప్తున్నాం కదా, హరిహి ఓం అని అంటున్నాం. ఓం తత్సదితి నిర్దేశో బ్రాహ్మణ స్త్రివిధ స్మృత బ్రహ్మణాస్తేన వేదశ్చ యజ్ఞాస విహితా పురః. బ్రాహ్మణులు, ఆస్తికులు, బ్రాహ్మణాస్య వేదాశ్చ వీళ్ళందరూ కూడా ఓంకారంను పట్టుకుంటున్నారు. ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రాహ్మణ స్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ. వేదము, బ్రాహ్మణులు, ఆస్తికులు ముగ్గురు కూడా ఓంను పట్టుకుంటున్నారు. అంటే ఏం మాట్లాడాలన్నా మొదలు పెడితే ఓం, చివరిలో ఓం. బ్రహ్మణ ప్రణవం కుర్యాత్ ఆదావంతే చ సర్వదా స్రవత్యనోకృతం పూర్వం పరస్తాశ్చ విశీర్యతే. ముందు ఓం, చివరిలో కూడా ఓం. ఎందుకు? ఉండేది ఓం కాబట్టి ఓం చెప్పండి. అట్లన్నా చెప్తే మనం దాన్ని పట్టుకొని పోతాం. సరే, ఇప్పుడు ఇంకా దీనికి వస్తాం. లాస్ట్ ఫైనల్ ఏమిటి? అష్టాంగం చ చతుష్పాదం త్రిస్థానం పంచదైవతం. ఓంకారం యో నా జానాతి బ్రాహ్మణో నా భవేత్తు సహ. ఓంకారం అనేటువంటిది తెలియాలంటే ఇది తెలియాలి. ఇప్పుడు చెట్టు, ఏం చెట్టు ఇది? వేప చెట్టు. ఇది వేప చెట్టు నీకు తెలిస్తే వేప విత్తనం తెలుస్తుందిగా. ఇప్పుడు వేప విత్తనము, వేప చెట్టు అంతా వేప విత్తనమేనా? ఇంక వేరే ఏమన్నా? వేప చెట్టు వచ్చింది కదా, ఈ చెట్టు అంతా విత్తనమే అంత అయిందా? లేకపోతే విత్తనం వేరే, ఈ చెట్టు వేరేనా? విత్తనమే అంత అయింది. మనకి ఇటు చూసేదానికి విత్తనము వేప చెట్టు అయ్యింది. విత్తనం ఉందా? విత్తనము లేకుండా వేప చెట్టు కనిపిస్తుంది. అట్లా పరమాత్మ ఉండి పరమాత్మే ఈ ప్రపంచమైందని అనుకోండి, అప్పుడు పరమాత్మ లేకుండా ప్రపంచమైందా? అట్లా కాదు. ఇదంతా విచారణలో మనం లోపలగా డిస్కషన్ చేయాల్సి వస్తుంది. బాగా విచారణ లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
ద్వైతులు ఏమంటారంటే పరమాత్మ ఆయన వేరే ఆయన ఉన్నాడు, ఈ ప్రపంచాన్ని వేరే జగలు సృష్టించినాడు అని అంటారు. అట్లా సృష్టించేదానికి పరమాత్మ ఎందు సృష్టించినాడా లేదా వేరేగా సృష్టించేదానికి అవుతుందా? అది కాదు. పరమాత్మే ఉన్నాడు, పరమాత్మలోనే సృజించడం జరిగింది. ఎలా సృజించబడింది అనేది తర్వాత వస్తుంది. సరే, ఇప్పుడేమిటి ఈ ఉదాహరణకి నేను వేప విత్తనమే ఇప్పుడు వేప చెట్టులాగా అయ్యింది అంటే ఈ సృష్టి అంతా ఇప్పుడు ఆ విత్తనమే ఈ చెట్టు అని చెప్పినట్లుగానే ఆ బ్రహ్మమే ఇదంతా అయినది. బ్రహ్మమునకు ఇప్పుడు ఏం పేరు పెట్టుకున్నాం మనము? ఏం చెప్పింది వేదం? ఓం అని చెప్పింది. ఆ ఓం అనేటువంటిదే దానిని ఇప్పుడు వివరిస్తున్నారు. అష్టాంగం చ, ఎన్ని? 8 అంగములు. 8 అంగములు ఏంటివి? జీవుడు ఈశ్వరుడు అండి. జీవునికి 4 ఉన్నాయి. ఏంటివి? ఇప్పుడు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ అవి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అవి ఉన్నాయి కదా. జాగ్రత్త అవస్థలో జీవునికి ఒక పేరు ఉంది. వీడికి విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, తురీయుడు అని 4 పేర్లు. వీడికి విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, తురీయుడు. జాగ్రత్త అవస్థలో ఉండేవాని పేరు విశ్వడు, స్వప్నావస్థలో ఉండేవాడి పేరు తైజసుడు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో విశ్వడు, వీడంతా తెలుసుకుంటున్నాడుగా కాబట్టి వీడు విశ్వడు. తర్వాత స్వప్నావస్థలో కళ వస్తుందిగా, నీకు కళలో తేజోవంతంగా ఉంటుందిగా, నీకు లైట్ వేసినట్లుగా ఉంటుందా ఉండదాడ? ఎవరు పెట్టారు లైట్ ఆడ? మీరేమన్నా ముందే లైట్ పెట్టి మళ్ళీ కళ్ళకి విన్నారా? ఆ వెలుగు ఉంది చూడండి, ఆ వెలుగు తేజస్ కాబట్టి ఆ తైజస్సుడు. తర్వాత ప్రాజ్ఞుడు, 3వ స్థితిలో ప్రాజ్ఞ అంటే జ్ఞానమునందు స్థిరంగా లయించిపోయినాడు. అప్పుడుందే సుషుప్తి, అది జ్ఞానావస్థ. అంటే అజ్ఞానం అనేటువంటిది నువ్వు అక్కడ కలిసిపోయింది కాబట్టి నీకు తెలియట్లేదు. పూర్తిగా జ్ఞానంలో మునిగిపోయినాడు కానీ అజ్ఞానంతో కలిసి ఉన్నావు కాబట్టి నీకు తెలియట్లేదు. తర్వాత తురీయ అవస్థ. ఇవి 4 ఉన్నాయి. తర్వాత ఈయన దగ్గరికి రండి, ఈశ్వరుని దగ్గరికి. ఈయన పట్టు వచ్చేసి విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. ఈయన 4. ఇవి 4, అవి 4. ఎన్నైనాయి? 8. ఇవి 2 ఆత్మవుతుందా? ఇవి కాదు. ఇవి 2 నిలబడి ఉండేది ఆత్మ వలననే. ఈ 2 ఆత్మ వలన, ఆత్మ ఆధారంతో ఉన్నాయి. కానీ ఇది కాదు, ఇది తెలుసుకుంటూ ఉందే కానీ దీంట్లో ఏం సంబంధం లేదు. ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నాడుగా, 11వ అధ్యాయంలో విశ్వరూపం చెప్తున్నాగా. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నాడే విరాట్, ఈ విరాట్ని గురించి చెప్తున్నాడు అక్కడ, అంతే. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 3 ఉన్నాయి. దాన్ని చూసేదానికి ఇప్పుడు మనం ఒకసారి ఊహించుకుంటే విరాట్ని చెప్పుకున్నట్లయిందే లేదా? ఇప్పుడు ఇదే విశ్వరూపంలో విరాట్ స్వరూపం. విరాట్ తర్వాత హిరణ్యగర్భుడు, అవ్యాకృతుడు, మళ్ళా పరమాత్మ. ఇంకా అన్నిటికి పోవాల. అప్పుడు అర్జునునికి ఇంకా మొత్తం చెప్పినట్లయిందా? లేదు. అందుకే ఏకాంశైన స్థితో జగత్ అన్నాడు 10వ అధ్యాయంలో. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టాభ్యాహమిదం కృష్ణం ఏకాంశైన. ఒక అంశంలోనే కదా ఉంది ఇప్పుడు ఇది. ఒక అంశంలోనే జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ఈ విరాట్ పురుషుని గురించే చెప్పినట్లయింది. కానీ విరాట్ పురుషుడైనాడు, మళ్ళా ఇంకా పైనంగా ఉన్నారుగా, హిరణ్యగర్భుడు ఉన్నాడు, అవ్యాకృతుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. మరి ఇన్నుంటే దీన్ని ఏకాంశం అని చెప్పగా ఇంకేం మొత్తం అని నేను చెప్తాడా? అందుకే ఏకాంశం అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు 4, 4, 8 అనేగా. ఏమి? అష్టాంగం చ. తర్వాత త్రిస్థానం, 3 స్థానములు. 3 స్థానములు ఏంటి? అకార, ఉకార, మకారం. అర్ధమాత్ర కూడా ఉంది. ఇక్కడ మలయాళ స్వామి వారు ఏం చెప్పారు చూద్దాం.